వనపర్తి జిల్లా పెద్దమండలి ఎంపీపీ మేఘారెడ్డిపై కేసు నమోదైంది. తనకు డబ్బు ఇవ్వలేదంటూ కోడేరుకు చెందిన కాంట్రాక్టర్ పర్వతాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే మేఘారెడ్డి ముందస్తు బెయిల్ను సమర్పించారు. ఓ పక్క మేఘారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ నినాదంతో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏబీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరవుతున్నారు. సభను జరగనివ్వకుండా కుట్ర చేస్తున్నారని, దీని వెనుక మంత్రి నిరంజన్ రెడ్డి హస్తం ఉందని మేఘారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్లో గత కొన్ని రోజుల క్రితం ఒక పర్వతాలు అనే వ్యక్తితో, కోడేరుకు సంబంధించిన వ్యక్తితో, అది వనపర్తికి ఏం సంబంధం లేకపోయినా, అది ఛత్తీస్గఢ్లో 8 ఏళ్ల కిందట నా దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసిన వ్యక్తిని, ఏం సంబంధం లేకపోయినా, అతని దగ్గర ఏం పేపర్స్ లేకపోయినా ఆయనను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో డ్రాఫ్ట్ చేసి పోలీసుల మీద ప్రెజర్ పెట్టి దొంగ కేసు, బూటకప్ కేసు పెట్టించాడు. దానికి బదులుగా మేము హైకోర్టు నుంచి యాంటిసిపెక్టెడ్ బెయిల్ తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఇచ్చిన నోటీస్కి జవాబుగా మేము అన్ని పేపర్స్ సబ్మిట్ చేసి, పేపర్స్తోన మేము రిసీవ్డ్ కాపీ తీసుకొని దీని మీద ఇప్పటికైనా ఈ బూటకప్ కేసులు, దొంగ కేసులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు చేయాలని కోరుకుంటూ ఇట్లాంటి